రేపేదన్నా అనుకోని సంఘటన జరిగి దురదృష్టవశాత్తు మనం దూరమైనప్పుడు మన కుటుంబానికి ఆర్థికంగా మనం రక్షణ కల్పించామా లేదా అన్నది పాయింట్. ఇది ఫస్ట్ టైం విన్నప్పుడు ఎందుకు మనకు చెప్తున్నాడని సీరియస్‌గా తీసుకోకపోవచ్చు. ఏంటి మాటలని మనం అనుకోవచ్చు. కానీ వాస్తవాన్ని ఎవ్వరము తప్పించుకోలేము. వాస్తవాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. రేపు మనం ఉన్నా లేకపోయినా కుటుంబానికి ఆర్థిక రక్షణ అనేది 100% అవసరం. మనకు ఎంతమంది చుట్టాలున్నా, బంధువులున్నా, స్నేహితులున్నా కూడా చివరికి మనను ఆదుకునే దైవం పంపించే బంధువే ఇన్సూరెన్స్. దయచేసి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కోసం, ఒక వెసులుబాటు కోసం, పిల్లల చదువుల కోసం ఖచ్చితంగా ఏదో ఒక ఇన్సూరెన్స్ చేసుకోండి. ఈ ఇన్సూరెన్సే రేపటి మన కుటుంబానికి శ్రీరామ రక్ష.